వెరిఫై ద ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోసిటీ ఫర్ ద సర్క్యూట్ షోన్ బిలో బై డిటర్మైనింగ్ కరెంట్ ఐ. సో బై డిటర్మైనింగ్ కరెంట్ ఐ వాల్యూ అనేది కనుక్కోవాలా. అయితే రెసిప్రోసిటీ థియరం అది ఫాలో అవుతుంది ఏదో చూడాలి. సో ఇక్కడ చూడండి. సో దీని సొల్యూషన్ ఎలా చేస్తామంటే, సో ఫస్ట్ కేస్ 1 ఏంటంటే, ఏదైతే మనకి ఇచ్చాడో సర్క్యూట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకుంటాం. అంటే ఈ 68 వోల్ట్స్ అనేది సోర్స్గా తీసుకుంటాం, సారీ ఎగ్జైటేషన్గా తీసుకుంటాం. అదేవిధంగా ఈ 2 ohms ఉంది కదా, దాని రెస్పాన్స్గా తీసుకుంటాం, అంటే లోడ్గా తీసుకుంటాం. ఈ కరెంట్ ఐ అనేది లోడ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ చూడండి, ఇదే సర్క్యూట్ నేను కొద్దిగా మాడిఫై చేస్తాను చూడండి, అంటే మీకు అర్థం కావడానికి. సో ఇదేమో 6 ohms వస్తుంది. ఎందుకు ఈ 5 ohms 1 ohm అనేది 2 యాడ్ చేసుకుంటే 6 వస్తుంది. నెక్స్ట్ సో దీని వాల్యూ 2 ohms. ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, ఐ అవుతుంది. సో ఇక్కడ 4 ohms 3 ohms కలిపితే ఎంత వస్తుంది, నాకు 7 ohms వస్తుంది. ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అన్నమాట. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 68 volts. ఓకేనా, 68 వస్తుంది. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డైరెక్ట్ కరెంట్ డివిజన్లో ఒకేసారి అప్లై చేసేవచ్చు. అంటే ఎలా అప్లై చేస్తానో ఒకసారి చూడండి. అంటే మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను నేను, అంటే రొటీన్గా కాకుండా సింగిల్ స్టెప్లో మనం ఎలా చేస్తాము అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒకసారి చూడండి, ఒకసారి చెప్తాను నేను. ఇది మీకు అర్థమైతే దీన్ని ఫాలో అవ్వండి, లేదు అంటే మీకు నార్మల్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది నాకు టోటల్ వోల్టేజ్, ఇది నాకు కరెంట్. సో కరెంట్ ఐ అన్నప్పుడు V/R తీసుకుంటాం. జనరల్గా కరెంట్ ఐ అన్నప్పుడు V/R తీసుకుంటాం. ఇక్కడ V అంటేనేమో 68. మరి ఇప్పుడు నాకు రెసిస్టర్ అన్నప్పుడు, రెసిస్టర్ అంటే ఏంది, ఈ 7 ohmsకి ఈ 2 అనేది ప్యారల్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఈ 7 ohmsకి ఈ 2 ప్యారల్ కనెక్ట్ అయినవి యాడ్ చేసుకుంటాం జనరల్గా. అంటే డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, ఈ 68/7 ప్లస్ ఈ 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేసినవి, అంటే ప్యారల్ ఉన్నది రిడక్షన్ చేసిన వచ్చిన రెసిస్టెన్స్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో మీకు అలా కాదు అనుకుంటే, సో ఇప్పుడు ఇంకో స్టెప్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు దీని నుంచి నాకు అక్రాస్ ఏదైతే 68 volts ఉందో, సో దాని దగ్గర మనం ఏం చేస్తాం, ఆర్ ఈక్వివలెంట్ అనేది కనుక్కుంటాం. సో ఈ ఆర్ ఈక్వివలెంట్ అనేది ఎక్కడ కనుక్కుంటాం, మనం అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర కనుక్కుంటాం. అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర కనుక్కుంటాం ఆర్ ఈక్వివలెంట్ అనేది. సో అంటే ఈ నెట్వర్క్ నాకేమవుద్దంటే ఇక్కడ ఇదేమో 6 ohms, ఇది 2 ohms, ఇది 7 ohms. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆర్ ఈక్వివలెంట్ అనేది కనుక్కుంటాం. సో నేను మీకు ఇదే చెప్పింది ఇంతకుముందు. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఆర్ ఈక్వివలెంట్ అన్నప్పుడు, సో ఈ 2 ప్యారల్ కదా, కాబట్టి ఈ 2 ప్యారల్ అన్నప్పుడు ఏమొస్తుంది నాకు ఇది, సో 6 × 2/6 + 2, అంటే దీనికి ఈ 7 ohms అనేది యాడ్ అవుతుంది, అంతేనా. సో ఇక్కడ నాకు 6 × 2 అన్నప్పుడు 12 వస్తుంది. సో 12/8 అంటే 4/3. ఓకేనా, అంటే సో దీని వాల్యూ 4/3, దీని వాల్యూ 7. సో ఇది అన్నమాట ఆర్ ఈక్వివలెంట్. సో ఇప్పుడు నాకు దీని నుంచి ఆర్ ఈక్వివలెంట్ అన్నప్పుడు, సో 4/3 + 7 అంటే 7 3 = 21, అంటే 25/3 అన్నమాట. ఇది నాకు వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ. అయితే ఈ టోటల్ ఆర్ ఈక్వివలెంట్ మనం కనుక్కున్నాం. అయితే ఇప్పుడు నాకేమనుకుంటానంటే, నేను ఇందులో పాస్ అయ్యే కరెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ I1 అనుకుందాం. ఓకేనా, టోటల్ కరెంట్ I1 అనుకుందాం. ఇప్పుడు నాకు కరెంట్ I1 వాల్యూ కావాలి. సో కరెంట్ I1 అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం దాన్ని, సో టోటల్ వోల్టేజ్ 68 వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అన్నప్పుడు 25/3. సో అంటే ఇది ఎంత వస్తుంది నాకు, 68 × 3/25 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు, సో దీని వాల్యూ, సో ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ ఉంటే చేయండి. సో నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు ఇక్కడ. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 68 × 3, సో /25, 8.16 వస్తుంది. 8.16 amperes. ఇదేంటిది, టోటల్ కరెంట్ I1.
సో కానీ నాకు కావాల్సింది ఏంటి, కరెంట్ ఐ మాత్రం కావాలి కదా. సో ఇప్పుడు నాకు కరెంట్ ఐ వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, టోటల్ కరెంట్ ఇంటూ, సో మనం ఏదైతే బ్రాంచ్లో కనుక్కున్నాం దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి 6 ohms. సో కాబట్టి 6/6 + 2. సో దీన్ని ఏం చేస్తాం మనము అంటే, సో ఇక్కడ నా కరెంట్ I1 అన్నప్పుడు 8.16 అన్నమాట. సో 8.16 ఇంటూ 6/8. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ సో అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది 6 amperes వస్తుంది. సో నేను చెప్పేది అప్రాక్సిమేట్ 6 amperes వస్తుంది. ఓకేనా, ఇదేంటిది టోటల్ కరెంట్ ఐ. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏదైతే స్టెప్ వేసానో దీన్ని మీకు షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా మనకు రెసిస్టెన్స్ కనుక్కొని ఆ తర్వాత మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసాం కదా. సో దీన్ని ఇలా కాకుండా సింగిల్ స్టెప్లో ఎలా వేయచ్చు చెప్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ వేస్తాను ఒకసారి. సో ఇప్పుడు చూడండి ఇది. సో ఇప్పుడు నాకు షార్ట్ కట్ అంటే ఇప్పుడు మనం వేసిన అన్ని స్టెప్స్ కలిపి సింగిల్ స్టెప్ వేసేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నా కరెంట్ ఐ అంటే వోల్టేజ్ ఎంత మనకు 68, కాబట్టి 68. ఈ 68కి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ ఏవే ఉన్నాయి, 6, 2 ఉన్నాయి. అంటే 6 + 2 అంటే 8 వస్తుంది అంతేనా. ఆ రెండు ఈ ఈక్వివలెంట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాము, ఈ 7 ohmsకి యాడ్ చేసుకుంటాం. అంటే ఏదైతే 68 వోల్టేజ్ సోర్స్ ఉందో దానికి ఏదైతే కనెక్ట్ అయింది రెసిస్టెన్స్కి, ఆ రెసిస్టెన్స్కి ఈ 6 ohms 2 ohms అనేటి ప్యారల్లో కనెక్ట్ చేసిన వాటిని రిడక్ట్ చేసినప్పుడు వచ్చే వాల్యూని మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చేసాం కదా 4/3 + 7 అనేసి అట్లా. సో ఇక్కడ ఎట్లయితే మనం ఆర్ ఈక్వివలెంట్ చేసేటప్పుడు 7 ohms దానికి ప్యారల్లో ఉన్నట్టు ఈ రెండింటిని రిడక్షన్ చేసి 6 × 2/6 + 2 వేసుకొని దాన్ని యాడ్ చేసాము. అదే స్టెప్ని సింగిల్ అంటే ఇవంతా చేయకుండా డైరెక్ట్ ఇక్కడ వేస్తాం అన్నమాట. అంటే ఎట్లా అంటే సో 7 ohms + 6 ప్యారలల్ అండ్ 6 ప్యారలల్ 2 ఇంటూ ఇక్కడ చూడండి. సో ఇక్కడ దాకా మనం వేసాం కదా. ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం 6/8 చేసాం. అంటే నాకు కావాల్సిన బ్రాంచ్ ఏంటి, కరెంట్ అనేది 2 ohmsలో కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే 6/8 చేసాం. ఈ 6/8 ఎలా చేసాం, దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే మనం ఏ బ్రాంచ్లో అయితే కరెంట్ కనుక్కోవాలనుకుంటున్నామో దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఈ కరెంట్ ఐకి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ 6 ohms, టోటల్ రెసిస్టెన్స్ అన్నప్పుడు 6 + 2. సో కాబట్టి ఇక్కడ నాకేమొస్తుంది 6/8 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము 68/7 ప్లస్ ఇది ఏమవుతుంది 12/8. సో 12/8 అవుతుంది. సో ఇంటూ 6/8. సో ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు మనం అంటే సో 56 ఒక 12 ఎంత వస్తుంది 68 వస్తుంది. ఇది అంటే 68 ఇంటూ 68/8 ఇంటూ 6/8. సో ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వస్తుంది నాకు 6 amperes అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, సో డైరెక్ట్గా 6 amperes అనేది వస్తుంది. క్లియరా ఇది. సో ఇది షార్ట్ కట్. ఓకేనా, సో ఇది అర్థమైందా షార్ట్ కట్ నేను వేసింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కేసు చూడండి, కేస్ 2. ఇక్కడ కేస్ 2లో ఏం చేస్తామంటే మనము ఏదైతే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఎక్కడైతే తీసుకున్నామో ఈ వోల్టేజ్ సోర్స్ని ఎక్కడైతే కరెంట్ కనుక్కోవాలనుకుంటున్నాం మనం అక్రాస్ ఆ బ్రాంచ్ దగ్గర మనం ఏం చేస్తాము ఈ వోల్టేజ్ సోర్స్ అక్కడ కనెక్ట్ చేసుకుంటాం, కరెంట్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం అంతేనా. ఇక్కడ నాకు ఈ 2 ohms దగ్గర కరెంట్ అనేది ఇండికేట్ చేస్తాం ఐ వాల్యూ అనేది. కాబట్టి ఆ ఐ దగ్గర మనం ఏం చేస్తాం ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, వోల్టేజ్ సోర్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అయ్యేది ఎక్కడ అంటే ఈ కరెంట్ సోర్స్ అనేది డౌన్వర్డ్లో ఉంది. సో ఏరా మార్క్ అనేది ఎక్కడైతే ఇండికేషన్ ఉంటుందో అక్కడ +2గా తీసుకోవాలి. సో దాన్ని ఇంకో సైడ్ వచ్చేసి నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నీకు ఈ నెట్వర్క్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ డౌట్ వస్తుంది ఇక్కడ నెగిటివా పాజిటివ్ అనేసి. కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఎందుకు చెప్తా చూడండి. ఇక్కడ నాకు ఏరియా మార్క్ అనేది డౌన్వర్డ్లో ఉంది. ఓకేనా, డౌన్వర్డ్లో ఉంది.
సో కాబట్టి డౌన్వర్డ్ ఉన్న దగ్గర ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. సో ఇది పాజిటివ్ అయినప్పుడు దాని పైన ఉన్నది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టాం, ఇది పాజిటివ్ పెట్టాం. సో దీని వాల్యూ ఎంత అంటే 68 volts. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ohms. ఇది ఎంత అంటే 1 ohm. ఓకేనా. యాక్చువల్లీ నేను ఇక్కడ మిస్టేక్ అంతలే. సో ఇక్కడ నాకు 6 ohms వస్తుంది, ఇది 6 ohms. ఓకే. నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే నాకు ఇది 7 ohms ఇది. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఎందుకని, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది అలానే ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. కాబట్టి పాజిటివ్ ఉందంటే ఏరియా మార్క్ ఎలా ఉండాలి, అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి. ఒకవేళ నెగిటివ్ దగ్గర ఏరియా మార్క్ ఉంది అనుకోండి, అప్ డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. ఓకేనా. సో అట్లా, కాబట్టి ఇది అప్వర్డ్ డైరెక్షన్, ఇది కరెంట్ I. ఓకే. సో ఇదన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం ఎట్లయితే షార్ట్ కట్ అప్లై చేసామో సేమ్ ఇది అంతే. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు అర్థం కావడానికి జస్ట్ మాడిఫై చేస్తా. అంటే ఏదైతే మనం కేస్ 1లో తీసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా చేంజ్ చేస్తాను చూడండి. అంటే ఇది ఏం చేస్తానంటే నేను మీకు అర్థం అవడానికి ఇలా మారుస్తున్నాను. నేను ఇది 7 ohms కదా, ఇందులో కరెంట్ I అనుకుంటే ఇది మైనస్ ప్లస్ 68 volts 6. సో ఇదన్నమాట. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు దీనికి షార్ట్ కట్ మెథడ్ ఎలా అప్లై చేస్తామంటే మనము, సో ది కరెంట్ I ఈక్వల్ టు ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ 68. సో ఈ వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ 2 ohms. సో దీనికి ఆపోజిట్లో ఉన్న ప్యారల్ రెసిస్టెన్స్ ఏమున్నాయి, 6 ప్యారల్ 7 ఉంది. కాబట్టి 6 ప్యారల్ విత్ 7 ohms ఇంటూ, సో మళ్ళీ కరెంట్ డివిజన్లో అప్లై చేయనప్పుడు ఏం చేస్తాం మనము, ఏదైతే కరెంట్ I ఉందో దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ 6. సో నెక్స్ట్ 6 + 7, ఇది సింగిల్ స్టెప్ అన్నమాట. సింగిల్ స్టెప్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది కరెంట్ I అన్నప్పుడు, సో 68/2 + 6 ప్యారల్ 7 అన్నప్పుడు 6 × 7/6 + 7 ఇంటూ 6/13. సో ఈ యొక్క వాల్యూ ఏమవుతుందంటే నాకు, సో కరెంట్ I ఈక్వల్ టు 68/2 + సో 6 × 7 అన్నప్పుడు 42 వస్తుంది. కాబట్టి 42, 7 + 6 అన్నప్పుడు 13 వస్తుంది. కాబట్టి 13 ఇంటూ 6/13 అంతేనా, 6/13. సో ఇప్పుడు నాకు 13 2 అంటే 26, అంటే 68/26 + 42 / 13 ఇంటూ 6/13. సో ఇప్పుడు నాకు ఈ రెండు యాడ్ చేసుకుంటే ఈ 42 26 ఎంత అవుతుంది, 68 అవుతుంది. సో కాబట్టి 68/13 ఇంటూ 6/13, 13 క్యాన్సిల్, 68 క్యాన్సిల్. సో ఇప్పుడు నా కరెంట్ ఎంత వచ్చింది, ఇక్కడ 6 amperes అనేది వచ్చింది అన్నమాట. ఓకేనా. అంటే నేను ఎలా చేంజ్ చేసినా కానీ సోర్స్ని, అంటే కరెంట్ ఉన్న దగ్గర వోల్టేజ్ ఉన్న దగ్గర కరెంట్ ఇలా చేంజ్ చేసినా కానీ నాకు కరెంట్ అనేది చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా. మీకు ఈ షార్ట్ కట్ మెథడ్ అర్థమైందా? మీకు ఒకవేళ అర్థం కాలేదంటే దీన్ని ఇంకో విధంగా ఎలా చేస్తాం మనము, ఆ క్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే దీన్ని, సో అది కూడా చెప్పేస్తాం చూడండి ఒకేసారి. సో కొంతమందికి అర్థం అవుతుందో కొంతమందికి అర్థం కాదు ఇది. సో కాబట్టి ఈ షార్ట్ కట్ మెథడ్ని దీన్ని నేను సింప్లిఫై చేస్తాను చూడండి. సో సెకండ్ వే అన్నమాట. సో ఆ మెథడ్ మీకు అర్థం అవ్వాలంటే కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, సో మామూలుగా మనం చేసే మెథడ్ ఏంటి, అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర R ఈక్వివలెంట్ కనుక్కుంటాం. R ఈక్వివలెంట్ బేస్ చేసుకుని ఇందులో పాస్ అయ్యే కరెంట్ I1 అనుకుంటే I1 వాల్యూ కనుక్కుంటాం. ఆ వచ్చిన వాల్యూ కరెంట్ బేసెస్ కరెంట్ డివిజన్ అనేది అప్లై చేసుకుంటాం, అంతేనా. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది సో ఇక్కడ మనం ఏం చేస్తాం, R ఈక్వివలెంట్ కనుక్కుంటాం. ఇదేమో 2 ohms, ఇదేమో 7, ఇదేమో 6. సో దీని నుంచి ఇప్పుడు నాకు R ఈక్వివలెంట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ప్యారలల్ కాబట్టి సో 6 × 7/6 + 7 అంటే ఇదేమవుద్ది
సో 42 6 7 జర్ 42/13 ఇది వచ్చేసరికి 2 ఇది వస్తుంది అన్నమాట. సో దీని నుంచి నాకు ఆర్ ఈక్వాలెంట్ అన్నప్పుడు సో 42/13 ప్లస్ 2 అంటే 42 ప్లస్ 13 2 జర్ 26 డివైడెడ్ బై 13 అంటే 68/13 ఓమ్స్ వస్తుంది అనమాట. ఇదేంటిది ఆర్ ఈక్వాలెంట్ వాల్యూ. సో ఇప్పుడు నాకు ఆర్ ఈక్వాలెంట్ వచ్చింది. సో ఆర్ ఈక్వాలెంట్ వచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవాలా, టోటల్ కరెంట్ I1 కనుక్కోవాలా. I1 అన్నప్పుడు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ చేస్తాం. మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది నాకు, ఇక్కడ 68 వోల్ట్స్ ఉంది కాబట్టి 68. సో 68/13. సో ఇక్కడ నాకు ఆర్ ఈక్వాలెంట్ వచ్చి 68/13. సో అంటే ఇదేమవుద్ది, సో 13 యాంపియర్స్ అవుతుంది. సో కరెంట్ I1 వాల్యూ అంటే నాకు 30. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ కరెంట్ I వాల్యూ కావాలి. సో కరెంట్ I వాల్యూ కావాలి అన్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేస్తాము, కరెంట్ డివిజన్ రూల్ అనేది అప్లై చేస్తాం. అంటే సో ఇప్పుడు నా కరెంట్ I వాల్యూ కావాలన్నప్పుడు సో టోటల్ కరెంట్ I1 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. అంటే ఏ బ్రాంచ్లో అయితే నేను కరెంట్ కనుక్కోవాలనుకున్నానో దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ 6 ఓమ్స్. అదేవిధంగా 7 ఓమ్స్ దగ్గర నేను కరెంట్ కనుక్కోవాలి కాబట్టి 6 + 7 అన్నప్పుడు 13 వస్తుంది. సో కాబట్టి అదే చేసాం. ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ అన్నప్పుడు 13, ఇదేమైంది 6/6/7 అన్నప్పుడు సో 13 క్యాన్సిల్ అయిపోయినప్పుడు 6 యాంపియర్స్ వస్తుంది. ఇదే నాకేమవుద్ది కరెంట్ I అవుతుంది. అంటే ఇప్పుడు చేసినట్టయితే సో మనం ఏ మెథడ్ ఫాలో అయినా కానీ సో మనకు వచ్చే ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా. సో కాబట్టి నాకు ఎంత కరెంట్ పాస్ అవుతుంది ఆ క్రాస్ లోడ్ దగ్గర అన్నప్పుడు 6 యాంపియర్స్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ప్లస్ ఇది రెసిప్రోసిటీ థియరమ్ని ఫాలో అవుతుంది. ఓకే. సో అలా క్లియర్. ఏమైనా డౌట్ ఉందా?